పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. భీమవరం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్కు ధరల తగ్గింపులను కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమబాల, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఇంకేదంటే అన్ని రంగాలు కూడా పెట్రోల్ డీజిల్ పైనే ఆధారపడి ఉంటాయి కనుక ముఖ్యంగా ఆక్వా రంగంలో మొన్న ఈ మధ్య ఆక్వా మేతలో వాళ్ళందరూ యూనియన్ అయ్యి ఆ ప్రొడక్ట్ చేసి కంపెనీలు అందరూ యూనియన్ అయ్యి రేట్లు పెంచడం, రైతులందరూ కూడా మరి అసలే ఆక్వా రంగం బాగోలేని పరిస్థితుల్లో అటు మేతల ధరలు పెంచడం, ఈ పెట్రోల్ ధరలు పెంచడం, అంటే క్రాప్ హాలిడే ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఈ పరిస్థితుల్లో కల్చర్ చేయలేమనేటువంటి పరిస్థితి. కనీసం మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు అడగండి, మీ వెనకాల మేము ఉంటాం అని రైతుల నుంచి కూడా అనేక మంది నుంచి రిప్రజెంటేషన్ రావడం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు అయిన తర్వాత మనల్ని ఏమి చేయలేరనే పరిస్థితి, నిరంకుశ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కనుక ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి ప్రజల యొక్క ఇబ్బందిని, ఇది రైతుల ఇబ్బందిని అన్ని ఏదైతే మీరు ఎన్నికల మీద వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలని పక్షంలో మొత్తం అందరూ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తిరుగుబాటు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియబోతుంది.